Good morning, children. Now, let us start term 2 in your English. First lesson of that English is everyone is busy. Okay? Now, let us see a story. Everyone is busy. Once there was a boy. ఒక ఊర్లో ఒక బాయ్ ఉన్నాడంట. He lived with his parents in a small town. His name is Ruhan. ఓకే, ఎవరితో ఉన్నాడు వాడు? పేరెంట్స్తో ఉన్నాడంట. ఎక్కడుంటున్నాడు? చిన్న టౌన్లో ఉంటున్నాడంట. అండ్ హిస్ నేమ్ వాజ్ వాట్? రుహాన్. ఓకే, నౌ హిస్ ఫాదర్ వాజ్ అ పాటర్. కుండలు చేస్తారు తెలుసు కదా మీకు, కుమ్మరి అంటారు. తెలుసా తెలీదా? సి అక్కడ మీకు ఒక పిక్చర్లో కనపడుతుంది కదా. సో వాళ్ళని పాటర్స్ అంటాం నాన్న. సో ఈ రూహాన్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే హీఈస్ అ పాటర్. సో కొంతమంది ఫాదర్స్ టీచర్స్ ఉంటారు, కొంతమంది ఫాదర్స్ డాక్టర్స్ ఉంటారు, కొంతమంది ఫాదర్స్ ఇంజనీర్స్ ఉంటారు కదా. అలాగే వీళ్ళ ఫాదర్ పాటర్. ఓకే, he wanted his son to become an officer, so despite his low income he sent him to a good school. సో ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి, పెద్ద ఆఫీసర్లు అవ్వాలి, మేము ఎలా ఉన్నా పర్లేదు మా పిల్లలు మాత్రం బాగా డెవలప్ అయ్యి పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటారు కదా. ఈ మమ్మీ హౌస్ వైఫ్గా ఉందనుకోండి, మా అమ్మాయి కూడా హౌస్ వైఫ్ అవ్వాలని కోరుకుంటుందా? కాదు కదా. నేను గరిట తిప్పినా పర్లేదు, మా అమ్మాయి మాత్రం గ్రీన్ పెన్తో సైన్ చేయాలనుకుంటుంది కదా. అలాగే ఈయన కూడా అనుకున్నాడంట, నేను పాటర్ అయినా సరే, నాకు తక్కువ ఇన్కమ్ ఉన్నా సరే, మా అబ్బాయిని బాగా చదివించి పెద్ద ఆఫీసర్ని చేయాలని చెప్పి మన హెచ్ఎంకే లాంటి పెద్ద మంచి స్కూల్లో జాయిన్ చేశాడంట. ఓకే ఓకే, కానీ హెచ్ఎంకే లాంటి మంచి స్కూల్ అయితే సరిపోదు కదా, మనం కూడా చదువుకోవాలి కదా. కాబట్టి రూహాన్ మాత్రం మీలాగనా? కాదు కదా, యు ఆర్ యాక్టివ్. కానీ రూహాన్ వాజ్ అ లేజీ బాయ్. చాలా బద్ధకం అంట వాడికి. హీ డిడ్ నాట్ లైక్ టు గో టు స్కూల్. అస్సలు స్కూల్కి వెళ్ళాలంటే, ఇప్పుడు లాక్డౌన్ కదా, మీరు కూడా ఇంట్లో ఉన్నారు. రేపు మీకు సడన్గా స్కూల్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు కూడా స్కూల్కి రావడానికి ఇష్టపడరు కదా. లైక్ దాట్ హీ ఆల్సో వాజ్ అ వెరీ లేజీ బాయ్. హీ డిడ్ నాట్ లైక్ టు గో టు స్కూల్ అండ్ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అస్సలు చదవాలంటే ఇష్టం ఉండదు. మరి ఏమి ఇష్టం వీడికి అంటే, హీ లైక్ టు ప్లే ఇన్ గ్రౌండ్, దట్ ఈస్ ప్లే అరౌండ్ ఇన్ ద గార్డెన్. హీ ఆఫన్ రాన్ అవే ఫ్రమ్ ద స్కూల్. అక్కడ గార్డెన్, అక్కడ పార్క్ లాగా కనపడుతుంది చూసారు నాన్న. అక్కడ మన స్కూల్లో పార్క్ ఉంది చూసారా, అక్కడ సీసా ఉంటుంది మీకు, ఎస్ స్వింగ్ ఉండేది అక్కడ కనపడుతున్నాయి కదా. అలాంటి ఒక పార్క్లో ఎప్పుడు ఆడుకోవాలని చూసేవాడు, కానీ ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టం లేదంట వాడికి. సో హీ ఆఫన్ రాన్ అవే ఫ్రమ్ ద స్కూల్ అండ్ హీ స్పెండ్ హిస్ టైమ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫన్ ప్లేయింగ్ విత్ సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. సో అప్పుడు రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంట. సో అలా ఉంటే పేరెంట్స్కి ఇష్టం ఉంటుందా ఎవరికైనా? అలా మీరు తిరిగితే మీ పేరెంట్స్కి ఇష్టం ఉంటుందా? నో. అలాగే రూహాన్ యొక్క పేరెంట్స్ కూడా అది అస్సలే మాత్రం నచ్చలేదంట. సో హిస్ పేరెంట్స్ వేర్ అన్హ్యాపీ విత్ హిమ్. So they are not at all happy with him and they wanted him to study hard and stand first in the class. ఎవరికైనా డాడీస్కి మమ్మీస్కి ఏమి ఇష్టం? మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నా బుజ్జి నా కన్నా అంటారు, లాస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే దరిద్రుడా అని తిడతారు కదా. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మా అబ్బాయి బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ క్లాస్లో ఉండాలి అనుకున్నారంట. ఓకే, సో వన్ మార్నింగ్ హిస్ ఫాదర్ సెంట్ హిమ్ టు స్కూల్. ఒకరోజు పొద్దున్నే వాళ్ళ డాడీ స్కూల్కి పంపించారంట రూహాన్ని. యాజ్ పర్ హిజ్ రొటీన్, ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్, హీ డిసైడెడ్ టు గో టు ద గార్డెన్. యాజ్ రొటీన్లో వాడు ఏం చేస్తాడని చెప్పాను, స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళకుండా రోడ్ల మీద అటు ఇటు తిరిగి ఆ గార్డెన్లో చేరి ఆడుకుంటాడు కదా. ఇన్ ద సేమ్ వే హీ డిడ్ ద సేమ్. హీ డిసైడెడ్, ఏం డిసైడ్ చేసుకున్నాడు? గార్డెన్కి వెళ్ళి చక్కగా ఆడుకోవాలని డిసైడ్ అయిపోయాడు. ఇట్ వాస్ బ్రైట్ అండ్ సన్నీ మార్నింగ్. బాగా ఎండగా ఉందంట నాన్న, దాన్ని మనం ఏమంటాం? సన్నీ మార్నింగ్. ద బర్డ్స్ వేర్ సింగింగ్ సాంగ్స్ అండ్ ఎంజాయింగ్ ద డే. ఏం చేస్తున్నాయి? బర్డ్స్ వేర్ సింగింగ్ సాంగ్స్ అంటే చక్కగా కూని రాగాలు తీస్తూ ఉంటాయి కదా,
ఓకే. కోయిల పాటలు పాడుతూ ఉంటుందంటాం కదా! సో, చక్కగా వాటి పని అవి చేసుకుంటూ ఆ డేని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఓకే. బటర్‌ఫ్లైస్ వేర్ ఫ్లయింగ్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్. అంటే బటర్‌ఫ్లైస్ ఏం చేస్తాయి? ఒక్క చోటే ఉంటాయా? కాదు కదా! అవి చక్కగా ఎగురుతూ ఉంటాయి. ఒక ఒక ప్లాంట్ మీద ఎగిరి వాటి మీద నెక్టార్ అంటే తేనె ఉంటుంది కదా! అవి తాగుతూ సో, చాలా హ్యాపీగా ఉన్నాయి. రూహాన్ వాస్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ టు బీ అవే ఫ్రమ్ హిజ్ స్కూల్. సో, ఇవన్నీ చూసి అబ్బా! నేను కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాను. నా స్కూల్‌కి దూరంగా ఉన్నాను అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు. హి వాస్ లుకింగ్ ద బ్యూటిఫుల్ ఫ్లైస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్. హి సా అ బీ వెంట్ టువర్డ్స్ ఇట్. సో, చక్కగా ఏం చేసాయి బటర్‌ఫ్లైస్ అన్నీ ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి హనీ బీస్ ఉంటాయి కదన్న తేనెటీగలు అంటాం కదా! అవి ఆ ఫ్లవర్స్ దగ్గరికెళ్ళడం, బటర్‌ఫ్లైస్ దగ్గరికెళ్ళడం చూసి చాలా సంతోషపడుతూ ఉన్నాడంట. రూహాన్ చెప్తున్నాడు, డియర్ బీ యు ఆర్ సో బ్యూటిఫుల్ విల్ యూ ప్లే విత్ మీ అని అడిగాడంట. ఎవరిని అడుగుతున్నాడు? బీని అడుగుతున్నాడు. తేనెటీగ ఉంటుంది కదా! ఆ తేనెటీగతో మాట్లాడుతున్నాడు రూహాన్. ఏమని మాట్లాడుతున్నాడు? డియర్ బీ యు ఆర్ సో బ్యూటిఫుల్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నాతో ఆడుకుంటావా అని అడిగాడంట. అడిగితే బీ చెప్తుందంట, ఓ నో ఐ కెనాట్ ప్లే విత్ యూ. లేదు నేను నీతో అస్సలు ఆడుకోలేను అని చెప్పిందంట. రూహాన్ అడుగుతున్నాడు, వై కాంట్ యూ ప్లే విత్ మీ? నువ్వెందుకు ఆడుకోలేవు నాతో అని అడుగుతున్నాడు రూహాన్. బీ చెప్తుందంట, ఐఎమ్ వెరీ బిజీ. నేను చాలా బిజీగా ఉన్నాను. ఐ హ్యావ్ టు గ్యాదర్ హనీ ఫర్ ద కమింగ్ వింటర్. హ్యావ్ నో టైమ్ టు ప్లే. నేను వింటర్కి కావాల్సిన ఫుడ్ని సమకూర్చుకోవాలి. కాబట్టి నేను చాలా బిజీగా ఉన్నాను. నేను నీతో ఆడలేను అని చెప్పడం మొదలుపెట్టింది. ఎవరు? బి. దెన్ రూహాన్ saw a small bird with a small piece of straw in its beak. రూహాన్ ఏం చేశాడంటే రూహాన్ అట వెళ్తూ ఉండగా ఒక చిన్న పక్షి కనపడిందంట. ఆ పక్షి తన బీక్లో ఏం పెట్టుకుంది అంటే గడ్డి పరక ఉంటుంది కదన్న, ఆ గడ్డి పరక పెట్టుకుందంట. రూహాన్ వెంటనే, హే లిటిల్ బర్డ్ యుర్ సో స్వీట్. ఇందాకేమో బీనేమన్నాడు? యుర్ సో బ్యూటిఫుల్ అన్నాడు. ఇప్పుడు దీన్ని బాగా ఏ స్వీటీ అని పిలిచినట్టు యుర్ సో స్వీట్ విల్ యూ కమ్ అండ్ ప్లే విత్ మీ బర్డ్తో అంటున్నాడంట. అరే బీ ఎలాగూ ఆడనంది, కనీసం నువ్వన్న నాతో ఆడతావంటే లిటిల్ బర్డ్ చెప్తుందంట, నో ఐ ఆమ్ బిజీ. I have to complete making my nest as the winter season is arriving. ఇందాక బి ఏం చెప్పింది? వింటర్ సీజన్ వస్తుంది, నేను ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలంది. ఈ బర్డ్ చెప్తుంది, అమ్మో వింటర్ సీజన్ వచ్చేస్తుంది, ఈ గడ్డి పరకలు తీసుకెళ్ళి నేను నా గూడును కట్టుకోవాలి, నెస్ట్ని కట్టుకోవాలి. ఆఫ్టర్ సేయింగ్ దిస్ బర్డ్ ఆల్సో ఫ్లూ అవే. తను బీ వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే బర్డ్ కూడా తనకి పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది. ఓకే. అండ్ దెన్ రూహాన్ ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడంటే మీకు యాంట్స్ కనపడుతున్నాయి చూడండి నాన్న, చీమలు ఉంటాయి కదా! సో చీమల దగ్గరికి వెళ్ళి రన్నింగ్ విత్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ టువర్డ్స్ దేర్ హోల్స్. దాని నెత్తి మీద చిన్నగా గ్రెయిన్స్ అంటే మీరు బియ్యం గింజలు అలా మోసుకొని వెళ్తుంది గమనించారు ఎప్పుడైనా? అలాగా దాని హోల్స్ దగ్గరికి పరిగెడుతున్న యాంట్స్ని చూశాడు రూహాన్. ఓకే. రూహాన్ మళ్ళీ ఇందాక బీతో మాట్లాడాడు, నో అన్నాడు, నో అనిపించుకున్నాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు నాన్న? లిటిల్ బర్డ్తో మాట్లాడాడు, నో అనిపించుకున్నాడు. తర్వాత రూహాన్ యాంట్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని? కమాన్ స్టే విత్ మీ సమ్ టైమ్ వి షల్ ప్లే టుగెదర్. యాంట్తో అన్నాడు, కనీసం నువ్వు నాతో ఆడుకుంది కానీ కాసేపు నా దగ్గర ఉండు అంటే యాంట్ చెప్తుంది, సారీ డియర్ వీ హ్యావ్ టు గ్యాదర్ ఫుడ్ ఫర్ అవర్ సెల్ఫ్. వీ హ్యావ్ టు గ్యాదర్ ఫుడ్ ఫర్ అవర్ సెల్ఫ్. మా కోసం మేము ఆహారాన్ని దాచుకోవాలి. వింటర్ ఈజ్ రౌండ్ ద కార్నర్ అండ్ వీ డోంట్ హ్యావ్ బీన్ అ సింగిల్ మినిట్ టు ప్లే. ఇప్పుడు మేము ఆడుకుంటే కుదరదు. మేము వింటర్ సీజన్లో ఆకలితో చచ్చిపోకుండా వీ వుడ్ డై ఆఫ్ హంగర్ ఇన్ ద వింటర్ సీజన్. ఇప్పుడు గనక మేము ఆడుకున్నాం అనుకోండి, మేము వింటర్కి ఫుడ్ దాచుకోలేం. వింటర్కి ఫుడ్ దాచుకోలేదనుకోండి మేము చచ్చిపోతాం. కాబట్టి మేము చాలా బిజీగా ఉన్నాం, మేము నీతో ఆడలేము అని చెప్పేసింది యాంట్. ఎవరికి? రూహాన్కి. ద యాంట్ మూవ్ టువర్డ్స్ ద హోల్ క్విక్లీ వైల్ హీ వాజ్ రోమింగ్ ఇన్ ద గార్డెన్. హీ సా ఎ డాగ్. హీ డిసైడెడ్ టు ఆస్క్ ద డాగ్. ఓకే. ఇప్పుడు యాంటీని వదిలేశాడు, బీని వదిలేశాడు, బర్డ్ని వదిలేశాడు, యాంటీ కాదని వెళ్ళిపోయింది. ఇప్పుడు డాగ్ కనపడింది. దెన్ హీ వాంటెడ్ టు ప్లే విత్ డాగ్. ఓకే. డియర్ డాగీ యు ఆర్ ఫైన్ డాగ్ ప్లీజ్ కమ్ అండ్ ప్లే విత్ మీ. ఇప్పుడు డాగ్ దగ్గరికి వెళ్ళి, డాగ్
కనీసం నువ్వైనా నాతో ఆడు, నువ్వు చాలా మంచి దానివి కదా, ప్లీజ్ నువ్వు నాతో ఆడు అంటే డాగ్ చెప్తుంది, సారీ డియర్, ఐ హ్యావ్ టు గార్డ్ మై మాస్టర్స్ హౌస్. నాకు కూడా పనుంది మాస్టరు, నాకు కూడా పనుంది అక్కడ. నేను నా యజమాని, మాస్టర్ అంటే ఎవరు, ఎవరైతే కుక్కను పెంచుకుంటారో దట్ బికమ్స్ ద మాస్టర్ ఆఫ్ ద డాగ్, మాస్టర్స్ హౌస్. ఐ మస్ట్ రన్ ఫాస్ట్, అదర్వైజ్ థీవ్స్ వుడ్ గెట్ ఇన్ టు మై మాస్టర్స్ హౌస్. నేను బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయి మా ఇంటికి నేను కాపలా కాయాలి, లేకపోతే ఎవరు వస్తారంట, దొంగలు వస్తారు. దెన్ మై మాస్టర్ వుడ్ పనిష్ మీ. అలా గనక జరిగితే మా మాస్టర్ నన్ను పనిష్ చేస్తాడు, కొడతాడు కదా. కాబట్టి ఐ హ్యావ్ టు గో అండ్ వర్క్ ఫర్ మై మాస్టర్స్ హౌస్ అని చెప్పాడు. సో వీళ్ళందరినీ చూసి రూహాన్ ఆలోచనలో పడ్డాడు. రూహాన్ ఫెల్ట్ ashamed and thought that there is one on one else idol except me. నేను తప్పితే no one else, there is no one else ఐడల్ యాక్సెప్ట్ మీ అంటే ఫస్ట్ ఎవరిని చూశాడు నాన్న, బీని చూశాడు. తర్వాత ఎవరిని చూశాడు, బర్డ్ని చూశాడు. తర్వాత ఎవరిని చూశాడు, యాంట్ని చూశాడు. తర్వాత ఎవరిని చూశాడు, డాగ్ని చూశాడు. ఈ నాలుగిటిని ఆడుకోమని పిలిచాడు, కానీ ఈ నాలుగు ఏం చెప్పాయి, అందరికీ పని ఉంది, ఎవ్వరూ వీళ్ళతో ఆడుకోవడానికి. సో ఇప్పుడు రౌహాన్ ఆలోచనలో పడ్డాడు, చిచిచి, నేను తప్పితే అన్ని ఆర్గానిజమ్స్, అన్ని యానిమల్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, ఎవరి కాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఎలా ఉన్నాడు, లేజీగా ఉన్నాడు, ఏ పని చేయకుండా ఉన్నాడు. ఇఫ్ ద బీస్ దగ్గరికి వెళ్ళాడు, బర్డ్స్, యాండ్స్, డాగ్స్ ఆర్ సో బిజీ, వై ఆమ్ ఐ నాట్ బిజీ? అవే అంత బిజీగా ఉంటే నేనెందుకు బిజీగా లేను, నేనెందుకు లేజీగా ఉన్నాను? సేయింగ్ సో హీ ర్యాన్ టువర్డ్స్ ద స్కూల్. ఇలా ఆలోచించుకొని గబా 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు నాన్న, స్కూల్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. Now he had now made up his mind not to waste his time sitting idle. అప్పుడు అనుకున్నాడు, ఛీ, బీస్ నుంచి, యాండ్స్ నుంచి, బర్డ్స్ నుంచి, డాగ్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను కూడా ఇలా ఖాళీగా లేజీగా కూర్చోకూడదు, నేను కూడా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, చక్కగా చదువుకోవాలి. దేర్ ఆఫ్టర్ హీ రీడ్ హిస్ లెసన్స్ అండ్ సాల్వ్ ద సమ్స్ కేర్ఫుల్లీ. హీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఎప్పుడైతే కష్టపడి చదవడం మొదలు పెట్టాడో, హీ గాట్ విచ్ ర్యాంక్, first rank. Now he was praised by all the teachers in the school. His parents felt proud of his achievements. ఇప్పుడు టీచర్స్ అందరూ మెచ్చుకోవడం మొదలు పెట్టారు. పేరెంట్స్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లేటర్ ఈ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ అండ్ బికేమ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్. చిన్నప్పటి నుంచి కష్టపడి, మీరు కూడా స్కూల్లో ఉన్నప్పుడు కష్టపడి చదివారనుకోండి, మీ పేరెంట్స్ ఎలాగైతే మిమ్మల్ని ఆశపడతారో అలాగా మీరు కూడా సెటిల్ అవుతారు. కాబట్టి లాక్డౌన్లో లేజీగా ఉన్నారనుకోండి, వాట్ షుడ్ యూ డూ నౌ? యూ షుడ్ learn from this lesson that no one is becoming lazy. Everyone is doing their work, even though it's lockdown time or whatever, corona time or whatever it is. So you should work hard, you should study well, and you should become a big officer and bring good name and fame to the school and also your parents. Thank you children. Stay back.